బాలాజీనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ స్వామివారు అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లతో కొలువై ఉన్నారు. కాబట్టి యాప్రాల్కి దగ్గరలో ఉన్న భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోండి. వారాంతాల్లో సమయం గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. వృద్ధులు, పెద్దవారు ఎవరైనా ఈ గుడికి వెళ్లాలనుకుంటే మా వీడియోని గమనించండి. ఎందుకంటే దేవాలయానికి కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది. ఎవరికైనా కాలు నొప్పులు ఉండి మెట్లు ఎక్కలేని వారు మా వీడియో చూసి వెళ్ళగలిగితేనే వెళ్ళండి. మరియు ప్రతి శుక్రవారం ఉదయం 4:30 గంటల నుండి అభిషేకం కూడా జరపబడుతుంది. కార్ పార్కింగ్ కి విశాలమైన స్థలం ఉంది. ఈ దేవాలయంలో గణపతితో పాటు మంచి ధ్వజస్తంభం కూడా ఉంది. యథావిధిగా ప్రతి గుడి ఎలా అయితే నిర్మించబడుతుందో అన్ని విధాలుగానూ ఈ గుడిని తొందరలోనే ఇంకా అభివృద్ధి చేస్తారు. బాలాజీనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ స్వామివారు అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లతో కొలువై ఉన్నారు. కాబట్టి యాప్రాల్కి దగ్గరలో ఉన్న భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోండి. వారాంతాల్లో సమయం గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. వృద్ధులు, పెద్దవారు ఎవరైనా ఈ గుడికి వెళ్లాలనుకుంటే మా వీడియోని గమనించండి. ఎందుకంటే దేవాలయానికి కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది. ఎవరికైనా కాలు నొప్పులు ఉండి మెట్లు ఎక్కలేని వారు మా వీడియో చూసి వెళ్ళగలిగితేనే వెళ్ళండి. మరియు ప్రతి శుక్రవారం ఉదయం 4:30 గంటల నుండి అభిషేకం కూడా జరపబడుతుంది. కార్ పార్కింగ్ కి విశాలమైన స్థలం ఉంది. ఈ దేవాలయంలో గణపతితో పాటు మంచి ధ్వజస్తంభం కూడా ఉంది. యథావిధిగా ప్రతి గుడి ఎలా అయితే నిర్మించబడుతుందో అన్ని విధాలుగానూ ఈ గుడిని తొందరలోనే ఇంకా అభివృద్ధి చేస్తారు. గుడి ఎలా యాప్రాల్ బాలాజీనగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ స్వామివారు అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లతో కొలువై ఉన్నారు. కాబట్టి యాప్రాల్కి దగ్గరలో ఉన్న భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోండి. వారాంతాల్లో సమయం గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. వృద్ధులు, పెద్దవారు ఎవరైనా ఈ గుడికి వెళ్లాలనుకుంటే మా వీడియోని గమనించండి. ఎందుకంటే దేవాలయానికి కొన్ని మెట్లు ఎక్కవలసి వస్తుంది. ఎవరికైనా కాలు నొప్పులు ఉండి మెట్లు ఎక్కలేని వారు మా వీడియో చూసి వెళ్ళగలిగితేనే వెళ్ళండి. మరియు ప్రతి శుక్రవారం ఉదయం 4:30 గంటల నుండి అభిషేకం కూడా జరపబడుతుంది. కార్ పార్కింగ్ కి విశాలమైన స్థలం ఉంది. ఈ దేవాలయంలో గణపతితో పాటు మంచి ధ్వజస్తంభం కూడా ఉంది. యథావిధిగా ప్రతి గుడి ఎలా అయితే నిర్మించబడుతుందో అన్ని విధాలుగానూ ఈ గుడిని తొందరలోనే ఇంకా అభివృద్ధి చేస్తారు. ఈ గుడికి రావడానికి సికింద్రాబాద్ నుండి 24 నంబర్ బస్సు ఎక్కి బాలాజీనగర్కు ముందు స్టాప్లో దిగి లెఫ్ట్ సైడ్లో మీకు గోపురం కనిపిస్తుంది. మెయిన్ రోడ్కు జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.